ఓం శ్రీ గురుభ్యో నమః. 17 జూలై 2023 బ్లవెస్కీ గారు రచించినటువంటి ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి వివరిస్తారు. Theosophy. I do say so and repeat that, limited to manas or the human soul alone, the radiance of Taijasi itself become a mere question of time. Because both immortality and consciousness after death become, for the terrestrial personality of man, simply conditioned attributes, as they depend entirely on conditions and beliefs created by the human soul itself during the life of its body. Karma acts incessantly. We reap in our afterlife only the fruit of that which we have ourselves sworn in అంటే మనం ఇప్పుడు ఏం చేసామో అది ఆఫ్టర్ లైఫ్ లో మనం ఏవైతే ఇప్పుడు చేస్తున్నామో వాళ్ళ ఫలితాలు తర్వాత అనుభవిస్తామని మా లైఫ్ ఆఫ్ ఈ శరీరం యొక్క లైఫ్ ఉన్నంత కాలం పై వాక్యం అనమాట. ఇదంతా అయింది కదా ఈ వాక్యం. కర్మ యాక్ట్స్ ఇన్సెసెంట్లీ వి రీప్, అదేనా? అది అయిపోయింది. ఓన్లీ ఇదైంది. నెక్స్ట్, బట్ ఇఫ్ మై ఈగో క్యాన్ ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ మై బాడీ become plunged in a state of entire unconsciousness, then where can be the punishment for the sins of my past life? ఒకవేళ అన్నది ఈ శరీరం అన్నది నాశనం అయిపోయాక అదేమో ఒక సంపూర్ణమైన అన్కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతే అప్పుడు పనిష్మెంట్ ఫర్ ద సిన్స్ ఆఫ్ మై పాస్ట్ లైఫ్, నా గత జీవితం యొక్క సిన్స్ ని ఎక్కడుంటాయి అని అడుగుతున్నారు. అవర్ ఫిలాసఫీ టీచర్స్ దాట్, మా యొక్క ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ఈ కార్మిక్ పనిష్మెంట్ అన్నది రీచెస్ ద ఈగో ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ ఇన్కార్నేషన్, నెక్స్ట్ జన్మలోనే ఆ పనిష్మెంట్ వస్తుందని. ఆఫ్టర్ దట్ ఇట్ రిసీవ్స్ ఓన్లీ ద రివార్డ్ ఫర్ ద అన్మెరిటెడ్ సఫరింగ్స్ ఎండ్యూర్డ్ డ్యూరింగ్ ఇట్స్ పాస్ట్ ఇన్కార్నేషన్. గత జన్మలో తనకి ఏవైతే అన్మెరిటెడ్ అని అంటే అదే తప్పులు అవన్నీ ఆ బాధలు డ్యూరింగ్ ద పాస్ట్ ఇన్కార్నేషన్ అంటే అది మరణానంతరం రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇట్ రిసీవ్స్ ఓన్లీ ద రివార్డ్ ఫర్ ద, అంటే కిందటిసారి మనం ఏవైతే బాధలవి పడ్డామో పాస్ట్ ఇన్కార్నేషన్ లో దానికి ఏదో స్టార్ మార్క్ ఇచ్చాడు, అంటే తర్వాత దాని నోట్స్ ఎక్కడో ఉంటుందని. అయితే ఈ పనిష్మెంట్ అన్నమాట, ద హోల్ పనిష్మెంట్ ఆఫ్టర్ డెత్, మరణానంతరం ఈ పనిష్మెంట్ అంతా కూడా ఈవెన్ ఫర్ ద మెటీరియలిస్ట్, అంటే పూర్తిగా మెటీరియలే ముఖ్యమని అలాంటి జీవించిన వాడికి, కన్సిస్ట్ దేర్ ఫోర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ రివార్డ్, అంటే ఆయనకి ఏ రివార్డు రాకుండా, అండ్ ద అట్టర్ లాస్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ వన్స్ బ్లిస్ అండ్ రెస్ట్, అంటే ఆయనకి ఆ అట్టర్ లాస్ ఆఫ్ వన్స్ బ్లిస్ అంటే ఆనందం అన్నది ఏమాత్రంగా ఉండదన్నమాట. ఆయన రెస్ట్లో ఉంటాడు, రెస్ట్ కూడా ఉండదు. బ్లిస్ అండ్ రెస్ట్ అంటే తనకి లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ వన్స్ బ్లిస్ అండ్ రెస్ట్. ఇక్కడ హోల్ పనిష్మెంట్ ఈ మరణానంతరం మెటీరియలిస్ట్ కూడా ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ రివార్డ్, ఏ రివార్డు రాకపోయినప్పుడు తర్వాత ఆయనకి ఏ రకమైన రెస్ట్ బ్లిస్ అంటే ఆనందం కూడా ఉండదు. కర్మ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ ఈగో. టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఈగో అనమాట. అంటే ఈగోకి ఆ చైల్డ్ లాంటిది కర్మ. ద ఫ్రూట్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ ద ట్రీ, అంటే ఏ విధంగా అయితే ట్రీ ఎంతో పోలిస్తే ఆ ట్రీ యొక్క ఫలాలు, విచ్ ఇస్ ద ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ విజిబుల్ టు ఆల్. ఆ ఫలాలు ఏమిటంటే మన అందరికీ కనబడేటటువంటి వ్యక్తిత్వం. యాజ్ మచ్ యాజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఆల్ ద థాట్స్, అంటే మన యొక్క అన్ని ఆలోచనలు, మన యొక్క పని వెనకాల ఉద్దేశ్యాలు, మోటివ్స్ ఆఫ్ ద స్పిరిచువల్ ఐ. బట్ కర్మ ఈజ్ ఆల్సో ద టెండర్ మదర్, అంటే సున్నితమైన తల్లి లాంటిది. హూ హీల్స్ ద వూండ్స్, అదేం చేస్తుందంటే ఈ గాయాలన్నిటినీ హీల్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లిక్టెడ్ బై హర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ లైఫ్, గత జన్మలో ముందు జన్మలో చేసినటువంటి
ఆ గాయాలన్నిటినీ అది హీల్ చేస్తుంది, అంటే నయం చేస్తుంది. బిఫోర్ షీ విల్ బిగిన్ టు టార్చర్ దిస్ ఇగో. ఈ ఇగో అంటే తన యొక్క పనిష్మెంట్ బాధలు పడడానికి ముందు గాయాలని సరిచేస్తుంది బై ఇన్ఫ్లిక్టింగ్ అపాన్ హిమ్ న్యూ వన్స్. అంటే ఆయన మీద కొత్త రకమైనవి వచ్చే ముందు ఆ గాయాలను సరిచేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ మే బి సెడ్ దట్ దేర్ ఈస్ నాట్ ఏ మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ మార్టల్. అంటే మార్టల్ అంటే మనిషికి మా అక్కడ ఏ రకమైనటువంటి మానసికమైన భౌతికమైన సఫరింగ్ లేదు అని అన్నామంటే, విచ్ ఈస్ నాట్ ద డైరెక్ట్ ఫ్రూట్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సమ్ సిన్. అంటే ఇఫ్ ఇట్ మే బి సెడ్, ఒకవేళ ఇలా చెప్పారనుకోండి, ఏ రకమైనటువంటి మానసికమైన భౌతికమైన సఫరింగు ఒక మానవుడి జీవితంలో లేదు అంటే అది డైరెక్ట్గా ఉన్న ఫలితం కాదు, అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సమ్ సిన్ ఇన్ ఏ ప్రిసీడింగ్ ఎగ్జిస్టెన్స్. ఇంతకు ముందున్న జన్మల్లో ఉన్నటువంటి సిన్స్ యొక్క ఫలితంగా వస్తుంది అంటున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్, సిన్స్ హీ డస్ నాట్ ప్రిజర్వ్ ద స్లైటెస్ట్ రికలెక్షన్ ఆఫ్ ఇట్ ఇన్ హిజ్ యాక్చువల్ లైఫ్. అంటే గత జన్మలో మనం ఏమేం చేసామో ఏమాత్రం మనకి గుర్తు ఉండకపోవడం వల్ల, అండ్ ఫీల్స్ హిమ్సెల్ఫ్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ సచ్ పనిష్మెంట్. అవి ఇలాంటివన్నీ నాకు ఎందుకు వచ్చాయి, నేనేం దీనికి తగని అనుకుంటాం. అంటే ఎందుకంటే మనం చేసిన కర్మలు మనకు గుర్తులేక. అండ్ దేర్ ఫోర్ థింగ్స్ హీ సఫర్స్ ఫర్ నో గిల్ట్ ఆఫ్ హిజ్ ఓన్. నేను ఏ తప్పు చేయకుండా నేను బాధపడుతున్నాను. దిస్ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఎంటైటిల్ ద హ్యూమన్ సోల్ టు ద ఫుల్లెస్ట్ కన్సోలేషన్. ఈ విధంగా మానవుడి యొక్క ఆత్మ సంపూర్ణమైనటువంటి ఓదార్పుని, రెస్ట్ని అండ్ బ్లిస్ ఇన్ హిస్ పోస్ట్ మార్టం ఎగ్జిస్టెన్స్. అంటే తన చనిపోయిన తర్వాత జీవితంలో తను చేసినటువంటి వాటికి ఆయన తనకి ఏమాత్రం గుర్తు ఉండదు గనక, అది ఎందుకు నాకు తగనివన్నీ నాకు వచ్చేస్తున్నాయని ఫీల్ అవుతారు. డెత్ కమ్స్ టు అవర్ స్పిరిచువల్ సెల్స్. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలకి డెత్ అన్నది ఎవర్ యాజ్ ఎ డెలివరర్ అండ్ ఫ్రెండ్. మృత్యు అన్నది ఏంటంటే మన అందులోంచి విముక్తి చెందడానికి ఒక స్నేహితుడు లాంటిది. ఫర్ ద మెటీరియలిస్ట్ హూ నాట్ విత్ స్టాండింగ్ హిజ్ మెటీరియలిజం. అంటే మెటీరియలిస్ట్ అంటే ఎవడైతే మెటీరియలే మెయిన్ ఇంకేమీ లేదు అనుకుంటాడో అతనికేమో తన మెటీరియలిజంని ఉంచుకోవడమే కాక, నాట్ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యాన్, అతని చెడ్డవాడు కాదు. ద ఇంటర్వెల్ బిట్వీన్ ద టూ లైఫ్స్ విల్ బి లైక్ ద అన్బ్రోకెన్ అండ్ ప్లాసిడ్ స్లీప్ ఆఫ్ ఎ చైల్డ్. అతనికి ఎలా ఉంటుందంటే ఈ రెండు జన్మల మధ్యలో ఉన్న స్థితి అన్బ్రోకెన్, ఏమీ బ్రేక్ అయినట్టుగా ఉండదు. అండ్ ప్లాసిడ్ స్లీప్ ఆఫ్ ఎ చైల్డ్, ఒక చిన్నపిల్లవాడి నిద్రలాగా ఉంటుంది. ఎయిదర్ ఎంటైర్లీ డ్రీమ్లెస్, అంటే ఏ డ్రీమ్స్ లేకుండా కానీ, లేకపోతే ఫిల్డ్ విత్ పిక్చర్స్ ఆఫ్ విచ్ హీ విల్ హ్యావ్ నో డెఫినిట్ పర్సెప్షన్. లేకపోతే ఆయనకి ఎన్నో రకాలైనటువంటి పిక్చర్స్ ఉంటాయి, అతనికి అవి ఏమిటో అవగాహన చేసుకోలేని అలాంటి పిక్చర్స్ కూడా ఉండొచ్చు. వైల్ ఫర్ ద యావరేజ్ మార్టల్ ఇట్ విల్ బి ఏ డ్రీమ్ యాజ్ వివిడ్ యాజ్ లైఫ్. ఒక సామాన్యమైన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఒక కళ, జీవితం ఎంత క్లియర్గా ఉంటుందో అది కూడా అంత క్లియర్గా ఉన్న కళలా ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ రియలిస్టిక్ బ్లిస్ అండ్ విజన్స్. ఆయనకి నిజమైనటువంటి ఆనందం అలాంటి దృశ్యాలతో నిండి ఉంటుంది. ఇంక్వైరర్, దెన్ ద పర్సనల్ మ్యాన్ మస్ట్ ఆల్వేస్ గో ఆన్ సఫరింగ్ బ్లైండ్లీ ద కార్మిక్ పెనాల్టీస్ విచ్ ద ఈగో హ్యాస్ ఇన్కర్డ్. అయితే ఈ వ్యక్తి అన్నవాడు ఇంతకు ముందు ఈగో చేసినటువంటివన్నీ కూడాను ఆయన బ్లైండ్గా ఇవి బాధలన్నీ పడుతూ ఉండాలి. కార్మిక్ అంటే కర్మ ఫలితాలన్నీ పెనాల్టీస్గా అని అంటున్నాడు. నాట్ క్వైట్ సో, కాదు, అన్నీ కాదు. అట్ ద సోలమ్ మొమెంట్ ఆఫ్ డెత్ ఎవ్రీ మ్యాన్, ఈవెన్ వెన్ డెత్ ఈస్ సడన్, సీస్ ద హోల్ ఆఫ్ హిస్ పాస్ట్ లైఫ్. ఇది ఒక ముఖ్యమైన విషయం. అంటే సరిగ్గా మృత్యు రావడానికి ముందు ప్రతి వ్యక్తి కూడా తన జీవితం అంతటినీను ఆయన వెన్ డెత్ ఈస్ సడన్ డెత్లో కూడా అంటారు ఆయన హోల్ ఆఫ్ హిస్ తన గత జీవితం అంతటిని మార్షల్డ్ బిఫోర్ హిమ్ ఇన్ ఇట్స్ మైన్యూటెస్ట్ డీటెయిల్స్. అతి చిన్న విషయాలు కూడా మన కళ్ళ దగ్గర నుంచి పాస్ ఆన్ అవుతాయి. ఫర్ వన్ షార్ట్ ఇన్స్టెంట్ ద పర్సనల్ బికమ్స్ వన్ విత్ ద ఇండివిజువల్. అంటే ఫర్ వన్ షార్ట్ ఇన్స్టెంట్, ఒక క్షణం పాటు ఈ వ్యక్తిగతమైనది ఇండివిజువల్ అయిపోయి అండ్ ఆల్ నోయింగ్ ఈగోగా ఉంటుంది.
బట్ దిస్ ఇన్స్టెంట్ ఈజ్ ఇనఫ్, ఆ ఒక్క క్షణం చాలు, టు షో టు హిమ్ ద హోల్ చైన్ ఆఫ్ కాజెస్, అంటే ఆయనకి మొత్తం జీవితం అంతా ఆయన ముందు వెళ్తుంది అన్నమాట, తెరలాగా, అంటే తెర మీద పిక్చర్ లాగా. అదేమో ఆ ఒక్క క్షణము చాలు, విచ్ హ్యావ్ బీన్ ఎట్ వర్క్ డ్యూరింగ్ హిస్ లైఫ్, తన జీవితంలో తను చేసినవన్నీ కూడాను. హీ సీస్ అండ్ నౌ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీఈస్, అవన్నీ ఆయన చూసి అవగాహన చేసుకుంటాడు తను యాజ్ ఇట్ ఈస్ గా. అండ్ అలాగే అన్అడోర్న్డ్ బై ఫ్లాటరీ ఆర్ సెల్ఫ్ డిసెప్షన్, అక్కడేమోని ఆత్మవంచన కానీ పొగడ్తలు కానీ ఏమీ లేకుండా చూస్తాడు. హీ రీడ్స్ హిజ్ లైఫ్, తన జీవితాన్ని ఆయన చదువుతాడు. రిమైనింగ్ యాజ్ ఎ స్పెక్టేటర్ లుకింగ్ డౌన్ ఇన్ టు ద ఎరేనా హీఈస్ క్విట్టింగ్, తను వదిలేస్తున్న దాన్ని ఒక చూసేవాడు ఎలా అయితే తను అంతటిని చూస్తాడో అలా చూస్తాడు తన జీవితం అంతటిని. అంటే మనకి సడన్ డెత్ లో కూడా ఇలా కనిపిస్తుంది. రిమైనింగ్ యాజ్ ఎ స్పెక్టేటర్ లుకింగ్ డౌన్ ఇన్ టు ద ఎరేనా హీస్ క్విట్టింగ్, హీ ఫీల్స్ అండ్ నోస్ ద జస్టిస్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది తన బాధలన్నిటికీ కారణం అంటే జస్టిస్, ఎందుకు తనకు అలాంటివన్నీ వస్తున్నాయని. దట్ హ్యాస్ ఓవర్టేకెన్ హిమ్, తన మీద ఎటువంటివన్నీ వచ్చాయి అన్నదానికి కారణం ఆయనకు అర్థమవుతుంది. డస్ దిస్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్, అయితే ఈ రకంగా అందరికీ అవుతుందా? వితౌట్ ఎనీ ఎక్సెప్షన్, ఏ ఒక్కరికి కూడా తప్పకుండా జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. వెరీ గుడ్ అండ్ హోలీ మెన్ సీ we are taught not only the life they are living, but even several preceding lives in which were produced the causes that made them what they were in the life just closing. అంటే వెరీ గుడ్ అండ్ హోలీ మెన్, చాలా మంచి పవిత్రమైన వ్యక్తులు కూడా చూస్తారు. వీఆర్ టాట్ అని చెప్పబడ్డాం. ఓన్లీ ద లైఫ్ దే ఆర్ లీవింగ్, వాళ్ళు వదిలేస్తున్న జీవితాన్ని వాళ్ళు చూస్తారు. బట్ ఈవెన్ సెవరల్ ప్రిసీడింగ్ లైఫ్స్, ఇంకా అంతకు ముందున్న ఎన్నో జీవితాలు, జన్మల జీవితాలు కూడా చూస్తారు. అందులో వర్ ప్రొడ్యూస్డ్ ద కాజెస్, అంటే వాటికి కారణాలు ఏమిటి అన్నవి తెలుస్తాయి. దట్ మేడ్ దెమ్ వాట్ దే వర్ ఇన్ ద లైఫ్ జస్ట్ క్లోజింగ్, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇప్పుడు అయిపోతున్నాయి అంటే ఇందాక ఈ గడిపిన జీవితంలో వాళ్ళకి ఏమేమి వచ్చాయి ఆ కారణాలు వాళ్ళకి తెలుస్తాయి, ఎందుకు వాళ్ళు ఏ బాధలు పడ్డారు, ఏ సుఖాలు వచ్చాయని. దే రికగ్నైజ్ ద లా ఆఫ్ కర్మ ఇన్ ఆల్ ఇట్స్ మెజెస్టీ అండ్ జస్టిస్, ఆ కర్మ సిద్ధాంతం అన్నది వాళ్ళు గ్రహిస్తారు, అది ఎంత న్యాయంగా ఉంది అని. ఇస్ దర్ ఎనీథింగ్ కరెస్పాండింగ్ టు దిస్ బిఫోర్ రీబర్త్, అంటే దీనికి సంబంధించి మళ్ళీ పునర్జన్మకు ముందు ఏమైనా ఉంటుందా? దేర్ ఈజ్, అంటే ఉందంటారు. యాజ్ ద మ్యాన్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ డెత్, చనిపోయే ముందు వ్యక్తి ఏ విధంగా అయితే యాజ్ ఎ రెట్రాస్పెక్టివ్ ఇన్సైట్ తనని తాను అంతటినీ చూసుకోగలుగుతున్నాడో, అదే విధంగా ఇన్ టు ద లైఫ్ హీ హ్యాస్ లెడ్, తను జీవించిన జీవితాన్ని చూసుకున్నట్టుగా, సో అట్ ద మూమెంట్ హీఈస్ రీబార్న్, పుట్టడానికి ముందు కూడా భూమి మీద ఆన్ టు ఎర్త్, ద ఈగో అవేకెనింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ దేవచాన్ నుంచి లేచినటువంటి ఈగో అన్నది ఒక హ్యాస్ ఏ ప్రాస్పెక్టివ్ విజన్ ఆఫ్ ద లైఫ్ విచ్ అవాయిడ్స్ హిమ్, తనకి ఏ లైఫ్ లీడ్ చేయబోతున్నాడో దాని యొక్క విజన్ కూడా ఆయనకి వస్తుంది. అండ్ రియలైజెస్ ఆల్ ద కాజెస్ దట్ హ్యావ్ లెడ్ టు ఇట్, తను ఆ జన్మకి ఏ ఏ కారణాల వల్ల తనకు ఆ జన్మ వస్తుందో అవన్నీ చూడగలుగుతాడు. హీ రియలైజెస్ దెమ్ అండ్ సీస్ ఫ్యూచరిటీ, ఆయన గ్రహించుతాడు, దాని యొక్క భవిష్యత్తుని కూడా ఆయన చూడగలుగుతాడు. బికాజ్ ఇట్ ఈస్ బిట్వీన్ దేవచాన్ అండ్ రీబర్త్, ఆ టైం ఏంటంటే దేవచాన్కిను మళ్ళీ నెక్స్ట్ జన్మకి మధ్యలో ఉన్నది. దట్ ద ఈగో రిగెయిన్స్ హిస్ ఫుల్ మానసిక్ కాన్షియస్నెస్, ఈగో ఏమో తన సంపూర్ణమైన మానసిక ప్రజ్ఞని అది తిరిగి పొందుతుంది. అండ్ రీబికమ్స్ ఫర్ ఎ షార్ట్ టైమ్ ద గాడ్ హీ వాజ్, ఒక్క క్షణపాటు తను ఏ దైవమో ఆ దైవంగా అంటే అయిపోయి, బిఫోర్ ఇన్ కంప్లియన్స్ విత్ కార్మిక్ లా హీ ఫస్ట్ డిసెండెడ్ ఇంటూ మ్యాటర్ అండ్ ఇన్కార్నేటెడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్, అంటే మ్యాటర్లో ఒక మ్యాటర్ అంటే ఇక్కడ ఏంటి, శరీరంలోకి తాను వచ్చి ఒక జన్మ ఎత్తే ముందు ఆయన ఒక్క క్షణం భగవంతుడిలాగా, షార్ట్ టైమ్ ద గాడ్ హీ వాస్, ఆయన ఒక భగవంతుడిగా అవుతాడు ఒక కొంచెం కాలం, మరొక జన్మ ముందు, అంటే మరొక రూపం రాకముందు. ఇన్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ ద గోల్డెన్ థ్రెడ్ సీస్ ఆల్ ఇట్స్ పర్ల్స్, అంటే ఇలా కంటిన్యూ అయ్యేదాన్ని గోల్డెన్ థ్రెడ్ అంటారు, దాని యొక్క ముత్యాలన్నిటినీ అది చూడగలదు. అండ్ మిస్సెస్ నాట్ వన్ ఆఫ్ దెమ్,
ముత్యాలంటే జన్మలన్నిటిని చూడగలదు, ఏ ఒక్కదాన్ని అది మిస్ అవ్వదు. వాట్ ఈజ్ రియల్లీ మెంట్ బై ఎనిహిలేషన్? ఎనిహిలేషన్ అంటే పూర్తిగా వదిలేసుకోవడం. అంటే అర్థం ఏంటి? అంతే కదా లక్ష్మి, ఎనిహిలేషన్ అంటే నశించిపో, అదే నష్టం ఇవ్వడం, అదే డిస్ట్రక్షన్. నేను అదే అంతా అడుగుతాను. ఎనిహిలేట్ చేయడం అంటే చూద్దాం, అంటే తీసేసేయడం అని, అన్నిటినీ వదిలేయడం, పోగొట్టుకోవడం. ఎనిహిలేట్ చేయండి అంటే అది తీసి పారేయండి అని. అది చూద్దాం అయినా ఒకసారి మరి. హలో, వినిపిస్తున్నా? చూస్తావా ఒకసారి? అంటే తెలుస్తోంది కానీ కరెక్ట్ పదం ఏమిటని. ఎనిహిలేట్, ఏఎన్ఎన్ కదా. ఎనిహిలేట్ స్పెల్లింగ్ ఏంటి? ANNIHI. ఎనిహిలేషన్ అంటే డిస్ట్రక్షన్. ఎనిహిలేట్ అంటే ఎనిహిలేషన్ మీనింగ్ చూడు, సంహార్, విధ్వంస్. ఎనిహిలేషన్ నిర్మూలించడం. స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఆర్ ఆబ్లిటరేటెడ్. అంటే ఇక్కడ నిర్మూలించు అన్న మీనింగే వస్తుంది. అదే నిర్మూలన అంటే అదే అర్థం. అంటే ఎనిహిలేట్ కి నిర్మూలించడం అన్న మీనింగ్ కూడా ఉంది. అంటే నిర్మూలించడం అంటే డిస్ట్రాయ్ అవ్వడమే నిర్మూలించడం అంటే అలా కాదు, రకరకాలు ఉన్నాయి. డిస్ట్రక్షన్ ఉంది, నిర్మూలించడం అని కూడా ఉంది. ఈ ఎనిహిలేట్ మనం ఎన్నో సార్లు మేము నిర్మూలించడం అనే వేలో వాడుతున్నాం. అంటే ఎనిహిలేట్ అయిపోతుంది అంటే డిస్ట్రాయ్ అంటే నశించిపోతుంది. ఆ నశించడం నిర్మూలించడం కూడా అంటే డిస్ట్రక్షన్ కి నిర్మూలనకి కొంచెం తేడా ఉంది. అది కదా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ బర్త్ తీసుకునే ముందు ఒక రకమైన హీ బికమ్స్ ఫర్ అ షార్ట్ టైం ద గాడ్ హీ వాజ్, అంటే ఏ రూపంలో ఇంకో రకమైనటువంటి ఆ ప్రెసెన్స్ ఉంటుంది. అంటే ఒక్క క్షణంగా తన మూల రూపాన్ని ఆయన ఫీల్ అవుతాడు. తన మూలంలో గాడ్ అంటే ఇక్కడ అర్థం ఆ దేవతని కాదు, ఆత్మతత్వాన్ని కదా. అది 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 చాలా తక్కువ టైం అలా ఫీల్ అయ్యి మళ్ళీ తను జన్మలోకి వచ్చేస్తాడు. అంటే ఫీలింగ్ అంటే అది అబ్స్ట్రాక్ట్ ఏనా? అంటే దానికి ఏం రూపాలు ఏమి ఉండవా? అక్కడ అసలు ఉన్నదే అక్కడ రూపం లేదు కదా, ఇంకా ఫ్లెష్ లోకి రాలేదు, జన్మించలేదు. జన్మించక ముందు చనిపోయేటప్పుడు ఎలా అయితే అంతా తెలుస్తూ ఉంటుందో, అయిపోయిన జన్మ, రాబోయే జన్మ కూడా పుట్టే ముందు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఒక క్షణం పాటు తనలో ఉన్న భగవంతుడిగా ఫీల్ అవుతాడు. ఒక జన్మ ఎత్తడానికి ముందు చాలా తక్కువ టైం. అంటే మూల రూపం అంటే అదే భగవంతుడే మరి, ఇంకంతకు మనం అదే ఆన్సర్ కదా. దాన్నే మనం గాడని, భగవంతుడని, ఆత్మతత్వం అని ఏదైనా అనొచ్చు కదా. సరే. అంటే ఇతను ఏమంటున్నాడంటే, నేను థియాసఫీ చెప్పడం విన్నాను, వాళ్ళు ఏంటంటే గోల్డెన్ థ్రెడ్ అనేది ఉందని, అందులో వాళ్ళ జీవితాలన్నీ కూడా అంటే కూర్చబడి ఉన్నాయి. వాట్ డు దే మీన్ బై దిస్? దాని అర్థం ఏమిటి అంటే, థియాసఫిస్ట్ ఇన్ ద హిందూ సేక్రెడ్ బుక్స్, హిందూ యొక్క పుస్తకాల్లో ఇక్కడ ఏం చెప్పారంటే, దట్ విచ్ అండర్గోస్ పీరియాడికల్ ఇన్కార్నేషన్ ఈజ్ ద సూత్రాత్మ. అంటే రిపీటెడ్ గా జన్మలు ఎత్తేది అది అంటే సూత్రాత్మ అని హిందూ బుక్స్ లో ఉంది. దాని అర్థం ఏమిటంటే లిటరల్లీ ద థ్రెడ్ సోల్, దాన్నే సూత్రాత్మ. ఇట్ ఈజ్ ఎ సినానిమ్ ఆఫ్ ద రీఇన్కార్నేటింగ్ ఈగో. దాన్నే మనం ఇక్కడ రీఇన్కార్నేటింగ్ ఈగో అంటున్నాం. మనస్ కంజాయిండ్ విత్ బుద్ధి విచ్ అబ్జార్బ్స్ ద మానసిక్ రికలెక్షన్స్ ఆఫ్ ఆల్ అవర్ ప్రిసీడింగ్ లైఫ్స్. అంటే బుద్ధితో కలిసిన ఈ మనస్సు అంతకు ముందున్న జన్మల యొక్క రికలెక్షన్స్ అన్నిటినీ అది తీసుకుంటుంది. ఇట్ ఈస్ సో కాల్డ్ బికాస్ లైక్ ద పర్ల్స్ ఆన్ ఎ థ్రెడ్, అంటే ఒక థ్రెడ్ లో ఉన్నటువంటి ముత్యాలు, దీన్ని సూత్రాత్మ అని కానీ అంటే గోల్డెన్ థ్రెడ్ అని ఎందుకంటారంటే, సో ఈస్ ద లాంగ్ సిరీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్ట్రంగ్ టుగెదర్ ఆన్ దట్ వన్ థ్రెడ్. ఈ ఒక్క థ్రెడ్ అనే దాంట్లో అంటే సూత్రాత్మే అన్ని రకాలైన జన్మలను, అందులో అది కలిపేటటువంటి పూసలు ఏంటంటే జన్మలు. అందుకని దాన్ని అలా అంటున్నారు. సో ఈస్ ద లాంగ్ సిరీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్ట్రంగ్ టుగెదర్ ఆన్ దట్ వన్ థ్రెడ్.
In some Upanishads, these recurrent, ఇవి Upanishads లో recurrent rebirths are likened to the life of a mortal which oscillates periodically between sleep and waking. అంటే కొన్ని ఉపనిషత్స్ లో ఇలా ఎలా చెప్పారంటే నిద్రకిను జాగరూకావస్థకి మధ్యలో ఉన్న అవస్థలుగా చెప్తున్నారనమాట రీబర్త్స్ అన్నవి. అంటే చనిపోయిన వ్యక్తి జీవితం ఇలా పీరియాడికల్ గా ఈ అంటే నిద్ర అంటే ఏంటి, చనిపోవడానికి మళ్ళీ జన్మ ఎత్తడానికి మధ్యలో ఉన్న స్థితిగా కూడా చెప్తారు. ఎంక్వైరర్ అంటే ఐ మస్ట్ సే దిస్ డస్ నాట్ సీమ్ వెరీ క్లియర్ అండ్ ఐ విల్ టెల్ యూ వై. ఇది నాకు అంత క్లియర్గా లేదు, ఎందుకో నేను చెప్తాను. ఫర్ ద మ్యాన్ హూ అవేక్స్ ఎనదర్ డే కమెన్సెస్. ఏ వ్యక్తి అయితే లేచాడో ఆయన మన్నాడు మొదలు పెడతాడు. బట్ దాట్ మ్యాన్ ఈస్ ద సేమ్ ఇన్ సోల్ అండ్ బాడీ యాజ్ హీ వాజ్. అంటే నిద్రపోయి లేచినప్పుడు అదే మనిషి ఉంటాడు, తన శరీరము తన ఆత్మ ముందున్న వేడే. వేరే అట్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అదే కానీ ఒక జన్మ ప్రతి జన్మలో ఏ ఫుల్ చేంజ్ టేక్స్ ప్లేస్, ఒక పూర్తి మార్పు సంభవిస్తోంది. నాట్ ఓన్లీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎన్వెలోప్, బాహ్యంగా ఉన్నటువంటి ఈ కవరింగే కాదు అంటే శరీరము మొదలైనవి, సెక్స్ అండ్ పర్సనాలిటీ, బట్ ఈవెన్ ఆఫ్ ద మెంటల్ అండ్ సైకిక్ కెపాసిటీస్. మానసికంగా ఉన్న ఈ కెపాసిటీస్లో కూడా తేడాలు ఉంటాయి. మామూలుగా నిద్రపోతున్నప్పుడు నిద్రపోవడానికి పోయిన వ్యక్తి లేచిన వ్యక్తికి ఏ మార్పు లేకుండా అదే శరీరంతో లేస్తాడు, కానీ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క అన్ని అంటే భౌతికమైన శరీరం లింగం వాటిలోనే కాకుండా వ్యక్తిత్వం కాకుండా మానసికంగా సమర్థతల్లో కూడా తేడాలు వస్తున్నాయి. ద స్మైల్ డస్ నాట్ సీమ్ టు మీ క్వైట్ కరెక్ట్. ద సిమిలి, ఇక్కడ ఉన్నటువంటి ఉపమాలంకారం అంత కరెక్ట్గా నాకు అనిపించట్లేదు. ద మ్యాన్ హూ అరైజెస్ ఫ్రమ్ స్లీప్ రిమెంబర్స్ క్వైట్ క్లియర్లీ వాట్ హీ హాస్ డన్ యెస్టర్డే. ఇప్పుడు నిద్రలోంచి లేచిన వాడికి నేను ఏం చేసామన్నది గుర్తుంటుంది. ద డే బిఫోర్, అంతకు ముందు రోజు ఏం చేశాడో. అండ్ ఈవెన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఎగో, నెలలకి సంవత్సరాల ముందు కూడా తను చేసిన పనులు తనకు గుర్తుంటాయి. బట్ నన్ ఆఫ్ హ్యాస్ ద స్లైటెస్ట్ రికలెక్షన్ ఆఫ్ ఎ ప్రిసీడింగ్ లైఫ్ ఆర్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్ ఆర్ ఈవెంట్ కన్సర్నింగ్ ఇట్. కానీ మరొక జన్మలో మనం లేచినప్పుడు ఏమాత్రం గత జన్మలు ఏమాత్రం కూడా మనకి గుర్తుండదు. I may forget in the morning what I have dreamt during the night. రాత్రి నేను ఏమిటి కలగన్నానో పొద్దున్న నేను మర్చిపోవచ్చు. స్టిల్ ఐ నో దట్ ఐ హ్యావ్ స్లెప్ట్, కానీ నాకు తెలుసు నేను నిద్రపోయానని. అండ్ హ్యావ్ ద సర్టెనిటీ దట్ ఐ లివ్ డ్యూరింగ్ స్లీప్, నేను రాత్రి నిద్రలో కూడా జీవించే ఉన్నానని నాకు స్థిరంగా తెలుసు. బట్ వాట్ రికలెక్షన్ కెన్ ఐ హ్యావ్ ఆఫ్ మై పాస్ట్ ఇన్కార్నేషన్, కానీ నాకు గత జన్మ యొక్క కోసం నేను ఏ రకంగా రికలెక్ట్ చేసుకోగలను. అంటిల్ ద మూమెంట్ ఆఫ్ డెత్, చనిపోయేలో వరకు. హౌ డు యూ రికన్సైల్ దిస్, దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు అంటే థియాసఫీ. సమ్ పీపుల్ డూ రికలెక్ట్ దేర్ పాస్ట్ ఇన్కార్నేషన్స్ డ్యూరింగ్ లైఫ్. కొంతమంది ప్రజలకి వాళ్ళు గత జన్మలో ఏంటేం చేశారని గుర్తుంటుంది. బట్ దీస్ ఆర్ బుద్ధాస్ అండ్ ఇనిషియేట్స్, బుద్ధులు ఇనిషియేట్స్ అంటే దీక్షాపరులు వాళ్ళకి. దిస్ ఈజ్ వాట్ ద యోగీస్ కాల్ సమ్మా సంబుద్ధ అని అంటారు. అంటే అదంతా గుర్తుండి అంటే అలాంటి స్థితిని. ఆర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ సిరీస్ ఆఫ్ వన్స్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. సమ్మా సంబుద్ధ అంటే గత జన్మల యొక్క జ్ఞానం అంతటినీ కలిపి అలా అంటారు. బట్ వీ ఆర్డినరీ మార్టల్స్ హూ హ్యావ్ నాట్ రీచ్డ్ సమ్మా సంబుద్ధ, హౌ ఆర్ వీ టు అండర్స్టాండ్ దిస్ సిమిలీ. మనం అందరం సామాన్యమైన మనుషులము సమ్మా సంబుద్ధ స్థితికి రాని వాళ్ళందరూ ఏ విధంగా అవగాహన చేసుకోగలరు ఈ ఉపమాలంకారాన్ని. బై స్టడీయింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ మోర్ కరెక్ట్లీ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ద 3 kinds ఆఫ్ స్లీప్. అంటే మనం అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం కరెక్ట్గాను. మన నిద్రలో 3 రకాలైన నిద్రలు ఉన్నాయి. అంటే సామాన్యంగా కలలతో ఉన్న నిద్ర, సుషుప్తి, అలాగా. క్యారెక్టరిస్టిక్స్ అండ్ ద 3 kinds ఆఫ్ స్లీప్. స్లీప్ ఈజ్ ఏ జనరల్ అండ్ ఇమ్యూటబుల్ లా ఫర్ మ్యాన్ యాజ్ ఫర్ బీస్ట్. జంతువుకి ఎలాగో మనిషికి కూడా నిద్ర అన్నది ఒక తప్పనిసరి ఒక సిద్ధాంతం, అంటే లా అనమాట. అంటే తప్పనిసరిగా నిద్ర ఉంటుంది. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీప్. వేర్వేరు రకాలైన నిద్రలు ఉన్నాయి. అండ్ స్టిల్ మోర్ డిఫరెంట్ డ్రీమ్స్ అండ్ విజన్స్. అలాగే వేరువేరు రకాలైన కళలు, దృశ్యాలు కూడా ఉంటాయి. ఎంక్వైరర్ అడుగుతున్నాడు. బట్ దిస్ టేక్స్ అస్ టు అనదర్ సబ్జెక్ట్. ఇదంతా ఇంకో సబ్జెక్ట్ తీసుకెళ్ళిపోతుంది. లెట్ us రిటర్న్ టు ద
మెటీరియలిస్ట్ హూ వైల్ నాట్ డినైయింగ్ డ్రీమ్స్, మనం మెటీరియలిస్ట్ వరకు వద్దాము, ఎవరికైతే డ్రీమ్స్ అన్నవి కాదన్నడో, విచ్ హీ కుడ్ హార్డ్లీ డూ యట్ డినైస్ ఇమ్మోర్టాలిటీ, డ్రీమ్స్ లేవని అండు కానీ ఆయన అమృతత్వం మాత్రం కాదంటాడు ఇన్ జనరల్, అండ్ ద సర్వైవల్ ఆఫ్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ, తన వ్యక్తిత్వం ఇంకా ఉంటుంది అన్నది ఆయన ఒప్పుకోడు థియాసఫిస్ట్. అండ్ ద మెటీరియలిస్ట్ వితౌట్ నోయింగ్ ఇట్ ఈస్ రైట్, మెటీరియలిస్ట్కి అది తెలియకుండా ఉంటుంది అన్నది నిజమే. వన్ హూ హ్యాస్ నో ఇన్నర్ పర్సెప్షన్ ఆఫ్, ఎవరికైతే ఆంతరంగిక అవగాహన లేదో, విశ్వాసం లేదో, ఇమ్మోర్టాలిటీ ఆఫ్ హిజ్ సోల్, తన ఆత్మ యొక్క అమృతత్వం మీద, ఇన్ దాట్ మ్యాన్, అటువంటి వ్యక్తి, ద సోల్ కెన్ నెవర్ బికమ్ బుద్ధి తైజసి, అతని ఆత్మ అలాంటి స్థితికి వెళ్ళదు, బట్ విల్ రిమైన్ సింప్లీ మనస్సుగానే అది ఉండిపోతుంది. అండ్ ఫర్ మనస్ అలోన్ దేర్ ఈస్ నో ఇమ్మోర్టాలిటీ పాసిబుల్, ఆ మనస్సుకి అనంతత్వం అనేది సంభవం కాదు, అంటే అదే అమృతత్వం. ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ ద వరల్డ్ టు కమ్ ఏ కాన్షియస్ లైఫ్, ఈ ప్రపంచంలో ఒక కాన్షియస్ జీవితంగా రావాలి అంటే వన్ హ్యాస్ టు బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన విశ్వసించాలి ఇన్ దట్ లైఫ్ డ్యూరింగ్ ద టెరెస్ట్రియల్ ఎగ్జిస్టెన్స్, భూమి మీద ఉన్నప్పుడు ఆయన అది విశ్వసించిన వాళ్ళకే ఆ జీవితం వస్తుంది. ఆన్ దీస్ టూ అఫోరిజమ్స్ ఆఫ్ ద సీక్రెట్ సైన్స్ ఆల్ ద ఫిలాసఫీ అబౌట్ ద పోస్ట్ మార్టం కాన్షియస్నెస్ అండ్ ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ ద సోల్ ఈస్ బిల్ట్. ఈ రెండింటి మీదనే ఆధారపడి సీక్రెట్ సైన్స్ అన్నది అక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ అంతా, అంటే మరణానంతర స్థితి మీద అండ్ అలాగే అమృతత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది, అది తయారై ఉంటుంది. ద ఈగో రిసీవ్స్ ఆల్వేస్ అకార్డింగ్ టు ఇట్స్ డెజర్ట్స్, అంటే ఈ ఈగో దాని యొక్క, అంటే డెజర్ట్ అంటే ఇక్కడ ఎడార్లే, దాని ప్రకారమే అది అందుకుంటుంది, అంటే అంతకు ముందు ఏమి ఉందో దాని ప్రకారమే. ఆఫ్టర్ ద డిజల్యూషన్ ఆఫ్ ద బాడీ, శరీరం అన్నది పోయిన తర్వాత, దేర్ కమెన్సెస్ ఫర్ ఇట్ ఏ పీరియడ్ ఆఫ్ ఫుల్ అవేకెండ్ కాన్షియస్నెస్, అక్కడ కొంత అవేకెన్ అంటే జాగరూకంగా ఉన్న ప్రజ్ఞ ఉంటుంది. ఆర్ ఏ స్టేట్ ఆఫ్ క్యావోటిక్ డ్రీమ్స్, లేకపోతే గందరగోళంగా ఉన్న కలలతో ఉన్న స్థితి ఉంటుంది. ఆర్ ఎన్ అట్టర్లీ డ్రీమ్లెస్లీ, లేకపోతే ఏమాత్రం కలలు లేని నిద్ర ఉంటుంది. అన్డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ఎనిహిలేషన్, అంటే అది పూర్తిగా, అంటే దాన్ని తోసిపుచ్చేయడంతో నుంచి ఏమాత్రంగా అది వేరుగా ఉండదు. అండ్ దీస్ ఆర్ ద 3 kinds ఆఫ్ స్లీప్, ఇవి 3 రకాల స్థితులు. ఇన్ అవర్ ఫిజియాలజిస్ట్ ఫైన్, ఇఫ్ అవర్ ఫిజియాలజిస్ట్, ఒకవేళ మన యొక్క ఈ భౌతిక శరీరానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుక్కుంటే ఈ కారణం, కళలకి ఉన్న కారణాన్ని, విజన్స్ కి ఉన్న కారణాలు ఇన్ అన్ అన్కాన్షియస్ ప్రిపరేషన్, అంటే కాన్షియస్ గా లేనప్పుడు ఉన్నటువంటి సంసిద్ధతని, ఫర్ దెమ్ డ్యూరింగ్ ద వేకింగ్ అవర్స్, అంటే వాళ్ళు తెలివిగా ఉన్నప్పుడు, వై కెనాట్ దెన్, అంటే తెలివిగా ఉన్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయన్న కారణం సైకాలజిస్టులు, ఫిజియాలజిస్టులు కనిపెట్టగలిగితే, ప్రిపరేషన్ ఫర్ ద డ్యూరింగ్ ద వేకింగ్ అవర్స్, వై కెనాట్ ది సేమ్ బి అడ్మిటెడ్ ఫర్ ద పోస్ట్ మార్టం డ్రీమ్స్, మరణానంతరం ఉన్నటువంటి డ్రీమ్స్ కూడా వాళ్ళు ఎందుకు కనుక్కోలేరు? అంటే తెలివిగా మనిషి బతికున్నప్పుడు, తను తెలివిగా ఉన్నప్పుడు, తన డ్రీమ్స్ కి కారణాలని, విజన్స్ కి కనుక్కోగలిగినప్పుడు, మరణానంతరం ఉన్న డ్రీమ్స్ కూడా కారణాలు ఎందుకు కనుక్కోలేరు? ఐ రిపీట్ ఇట్, నేను మళ్ళీ చెప్తున్నాను, డెత్ ఈజ్ స్లీప్, మృత్యు అంటే నిద్రే. ఆఫ్టర్ డెత్, బిఫోర్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ద సోల్, మరణానంతరం ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ యొక్క కళ్ళు రావడానికి ముందు, బిగిన్స్ ఎ పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు ఏ ప్రోగ్రామ్, అదేమో ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఒక పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. బిఫోర్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ద సోల్ బిగిన్స్ ఎ పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు ఏ program learned and very often unconsciously composed by ourselves, మనకు తెలియకుండానే అన్కాన్షియస్ గా మనమే దాన్ని తయారు చేస్తూ ఉంటాం ఆ ప్రోగ్రామ్. ద ప్రాక్టికల్ క్యారింగ్ అవుట్ ఆఫ్ కరెక్ట్ బిలీఫ్స్, అంటే ప్రాక్టికల్ గా కరెక్ట్ గా ఉన్న నమ్మకాలని మనం తీసుకెళ్తాం మనతో పాటు. ఆర్ ఆఫ్ ఇల్యూషన్స్, లేదా భ్రాంతులు, విచ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్, అవన్నీ ఆ ఇల్యూషన్స్ అంటే భ్రాంతులు,
అవి కానీ నమ్మకాలు కానీ అవన్నీ మనమే తీసుకెళ్తున్నవి. ద మెథాడిస్ట్ విల్ బి మెథాడిస్ట్, ద ముసల్మాన్ అంటే ఒక మెథడ్ గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నవాడు ఒక మెథాడిస్ట్ గానే ఉంటాడు, ముసల్మాన్ గానే ఉంటాడు. అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ ఫూల్స్ పారడైజ్, అంటే కొంతకాలం ఆ ఫూల్స్ పారడైజ్ అంటే స్వర్గంలో, మూర్ఖుడి యొక్క స్వర్గం. ఆఫ్ ఈచ్ మ్యాన్స్ క్రియేషన్ అండ్ మేకింగ్, అంటే తనకి అలాంటి తన చేతే తయారైన దాంట్లో ఒక ముసల్మాన్ గా ఉంటాడు, అలాగే మెథాడిస్ట్ గానే ఉంటాడు. దీస్ ఆర్ ద పోస్ట్ మార్టం ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఈ జీవితం అనే ట్రీలోని మరణానంతరం కాసే పళ్ళు. నేచురలీ అవర్ బిలీఫ్ ఆర్ అన్బిలీఫ్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ, సహజంగానే మన నమ్మకం విశ్వాసం లేకుండడం కానీ ఏంటది, ఫ్యాక్ట్ ఆఫ్ కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ అంటే మనకి తెలిసినటువంటి అమృతత్వంలో ఈజ్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అన్కండిషన్డ్ రియాలిటీ. అది ఆ సత్యాన్ని ఏమాత్రం కూడా అది ప్రభావితం చేయలేదు, మనకి నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా. ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ వన్స్ దట్ ఇట్ ఎగ్జిస్ట్, బట్ ద బిలీఫ్ ఆర్ అన్బిలీఫ్, నమ్మకము అపనమ్మకము అన్నది ఇన్ దట్ ఇమ్మోర్టాలిటీ, అమృతత్వం విషయంలో, యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండిపెండెంట్ ఆర్ సెపరేట్ ఎంటిటీస్, అంటే వ్యక్తిగతంగా కానీ వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులు కెనాట్ ఫెయిల్ టు గివ్ కలర్ టు దట్ ఫ్యాక్ట్, వాళ్ళ సత్యానికి కలర్ ఇవ్వడం మాత్రం ఫెయిల్ అవ్వరట. ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ఈచ్ ఆఫ్ దీస్ ఎంటిటీస్, అంటే వాళ్ళకి దాన్ని ఇంకా ఏదో కలర్స్ ఇచ్చి వాళ్ళు చూస్తారనమాట. టు ఈచ్ ఆఫ్ దీస్ ఎంటిటీస్. నౌ డూ యూ బిగిన్ టు అండర్స్టాండ్ ఇట్, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతున్నారు. అంటే టైం ఎంత ఉంది, 6 నిమిషాలు ఉంది కదా. అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ చేత ఊహించుకున్న నమ్మకాలు అపనమ్మకాలని బట్టి వాళ్ళకేమని అదే ముసల్మాన్ గా ఉంటాడో, మెటీరియలిస్ట్ అంటే అలాగే ఉంటాడు అని చెప్తూ, ఇన్ ద ఇమ్మోర్టాలిటీ బట్ ద బిలీఫ్ ఆర్ అన్బిలీఫ్, నమ్మకం కానీ అపనమ్మకం కానీ అమృతత్వంలో యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండిపెండెంట్ ఆర్ సెపరేట్ ఎంటిటీస్, అంటే వ్యక్తిగతంగా వేరువేరుగా ఉన్న వ్యక్తులు కెనాట్ ఫెయిల్ టు గివ్ కలర్, వాళ్ళు ఎప్పుడు కూడా దానికి ఆ సత్యానికి ఒక కలర్ ఇస్తూనే ఉంటారట. ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ఈచ్ ఆఫ్ దీస్ ఎంటిటీస్. నౌ డూ యూ బిగిన్ టు అండర్స్టాండ్ ఇట్ అని అడుగుతున్నారు. ఐ థింక్ ఐ డూ, అర్థమైంది. ద మెటీరియలిస్ట్ డిస్బిలీవింగ్ ఇన్ ఎవ్రీథింగ్, మెటీరియలిస్ట్ ఎందులోని విశ్వాసం ఉండదు. దట్ కెనాట్ బి ప్రూవెన్ టు హిమ్ బై హిస్ 5 సెన్సెస్, అందుకని ఆయన 5 ఇంద్రియాలతో ఆయనకు అది నిరూపణ అవదు. ఆర్ బై సైంటిఫిక్ రీజనింగ్ based exclusively on the data furnished by these senses. ఈ సెన్సెస్ ఇచ్చిన డేటా మీద ఆధారపడి కూడా సైంటిఫిక్ రీజనింగ్ ని ఆయనకి ఈ కెనాట్ బి ప్రూవెన్ బై హిస్ 5 సెన్సెస్ తోటి, ఆ సైంటిఫిక్ రీజనింగ్ తో మీద బేస్ అయినటువంటి ఆ డేటా 5 సెన్సెస్ ఇచ్చినవి, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ ఇనాడిక్వసీ, అసంపూర్ణంగా ఉంటుంది. అండ్ రిజెక్టింగ్ ఎవ్రీ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మపరమైన మేనిఫెస్టేషన్ ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. యాక్సెప్ట్స్ లైఫ్ యాజ్ ద ఓన్లీ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్, అంటే వాళ్ళు కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ని ఆత్మతత్వాన్ని నమ్మరు గనక అది కాన్షియస్ ఎగ్జిస్టెన్స్ గా ఒక్కటే ఉనికి, కాన్షియస్ గా ఉన్న ఉనికి జన్మ అంటే అంటారు. అందువలన అకార్డింగ్ టు దేర్ బిలీఫ్స్, వాళ్ళ నమ్మకాల ప్రకారం, సో విల్ ఇట్ బి అంటు దెమ్, వాళ్ళు ఎలా నమ్మితే వాళ్ళకి అలాగే వస్తుంది. యద్భావం తద్భవతి అన్నట్టు. దే విల్ లూజ్ దేర్ పర్సనల్ ఈగో, వాళ్ళ యొక్క పర్సనల్ ఈగోని వాళ్ళు పోగొట్టుకుంటారు. అండ్ విల్ ప్లంజ్ ఇన్ టు ఏ డ్రీమ్లెస్ స్లీప్, ఒక డ్రీమ్ లేని నిద్రలోకి వెళ్ళిపోతారు. అంటిల్ ఏ న్యూ అవేకెనింగ్, మళ్ళీ కొత్తగా వాళ్ళు లేచే వరకు. ఈజ్ ఇట్ సో అంటే ఆల్మోస్ట్ సో, అవును అలాగే ఉంటుంది. రిమెంబర్ ద ప్రాక్టికల్లీ యూనివర్సల్ టీచింగ్ ఆఫ్ ద 2 kinds ఆఫ్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. ప్రాక్టికల్ గా విశ్వజనీనమైన బోధ ఈ 2 రకాలైనటువంటి ఉనికికి ఉన్నది, గుర్తు పెట్టుకోండి. ద టెరెస్ట్రియల్ అండ్ ద స్పిరిచువల్, అంటే టెరెస్ట్రియల్ అంటే భూమి మీదనే ఉండి, అది అలాగే ఆధ్యాత్మికమైనది. ద లేటర్ మస్ట్ బి కన్సిడర్డ్ రియల్ ఫ్రమ్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఇన్హాబిటెడ్ బై ద ఇటర్నల్, చేంజ్లెస్ అండ్ ఇమ్మోర్టల్ మోనాడ్. అంటే ఈ స్పిరిచువల్ వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు ఏంటి అనుకుంటారు, ప్రతిదీ ఫ్రమ్ ద వెరీ ఫ్యాక్ట్, అక్కడ సత్యం ఏమిటి అంటే ఇట్ ఈస్ ఇన్హాబిటెడ్, ఆ శాశ్వతమైన మార్పు లేని
మృత్యు లేని ఆ మోనాడ్ అని ఫీల్ అవుతారు. whereas the incarnating ego dresses itself up in new garments. అంటే కొత్త బట్టలతో ఈ ఇన్కార్నేటింగ్ ఈగో వస్తుంది, అంటే కొత్త జన్మ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోజ్ ఆఫ్ ఇట్స్ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్. అంతకు ముందున్న జన్మలన్నిటికంటే భిన్నంగా వస్తుంది. అండ్ ఇన్ విచ్ ఆల్ ఎక్సెప్ట్ ఇట్స్ స్పిరిచువల్ ప్రోటోటైప్ ఈజ్ డూమ్డ్. అందులో అన్నీ మారిపోతాయి, ఆధ్యాత్మికమైన ముందు నుంచి ఉన్న ప్రోటోటైప్ ఒక్కటే ఉంటుంది. టు ఏ చేంజ్, అది కూడా డూమ్ టు ఏ చేంజ్, అది మార్పుకి దానికి మార్పు వస్తుంది. అందుకని సో రాడికల్ యాజ్ టు లీవ్ నో ట్రేస్ బిహైండ్. అందువల్ల అంత సమూలమైన మార్పు వల్ల దానికి ఏమాత్రం ట్రేస్ అన్నది వెనకాల ఉండదు, అంటే జ్ఞాపకాలు అక్కడ ఉండవు. ఎంక్వైరర్, హౌ సో కెన్ మై కాన్షియస్ టెరెస్ట్రియల్ ఐ పెరిష్ నాట్ ఓన్లీ ఫర్ ఎ టైమ్ లైక్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మెటీరియలిస్ట్ బట్ సో ఎంటైర్లీ యాజ్ టు లీవ్ నో ట్రేస్ బిహైండ్? అది ఎలా అవుతుంది? నా యొక్క కాన్షియస్ గా ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న నేను అన్నది నశించిపోయి, పెరిష్ నాట్ ఓన్లీ ఫర్ ఎ టైం, కొంతకాలమే కాకుండా ఆ కాన్షియస్ మెటీరియలిస్ట్ యొక్క కాన్షియస్నెస్ లాగా అంత సంపూర్ణంగా ఏ ట్రేస్ లేకుండా అయిపోతుందా? అకార్డింగ్ టు ద టీచింగ్ ఇట్ మస్ట్ సో పెరిష్ అండ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్. ఇక్కడ చెప్పిన బోధల ప్రకారం అది ఆ విధంగా నశించిపోతుంది సంపూర్ణంగా. ఆల్ ఎక్సెప్ట్ ద ప్రిన్సిపల్ విచ్ హ్యావింగ్ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ విత్ ద మోనాడ్. అన్ని ఎక్సెప్ట్ ద ప్రిన్సిపల్ అంటే ఆత్మతత్వం ఒక్కటే, అదే మోనాడ్ గా హ్యాస్ దేర్ బై బికమ్ ఏ ప్యూర్లీ స్పిరిచువల్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ ఎసెన్స్. అదేమో సంపూర్ణంగా స్పిరిచువల్ గాను, అది నాశనం లేనటువంటి ఒక సారం, వన్ విత్ ఇట్ ఇన్ ద ఇటర్నిటీ, శాశ్వతత్వంతో కలిసి ఉంది. బట్ ఇన్ ద కేస్, అంటే అదొక్కటే ఉంటుంది అక్కడ, మిగతాదంతా మారిపోయి ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్, అంటే పూర్తిగా మెటీరియలిస్ట్ విషయంలో, ఇన్ హూజ్ పర్సనల్ ఐ నో బుద్ధి హ్యాస్ ఎవర్ రిఫ్లెక్టెడ్ ఇట్ సెల్ఫ్, ఆయన వ్యక్తిగతమైన ఐలో బుద్ధి అన్నది ఎక్కువగా లేకపోవడంలో, హౌ కెన్ ద లాటర్ క్యారీ అవే, ఆయన ఏ విధంగా ఇంటు ద ఇటర్నిటీ వన్ పార్టికల్ ఆఫ్ దట్ టెరెస్ట్రియల్ పర్సనాలిటీ, ఆ భూమి మీద ఉన్న వ్యక్తిత్వంలో కొంత భాగాన్నైనా ఏ విధంగా తీసుకెళ్లగలడు? యువర్ స్పిరిచువల్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్. మీ యొక్క ఆధ్యాత్మిక ఐ అన్నది అది మృత్యు లేనిది. బట్ ఫ్రమ్ యువర్ ప్రెసెంట్ సెల్ఫ్ ఇట్ కెన్ క్యారీ అవే ఇంటూ ఇటర్నిటీ. ఇప్పుడు మీకున్న ఈ సెల్ఫ్ నుంచి అది శాశ్వతత్వంలోకి వెళ్ళగలదు. దట్ ఓన్లీ విచ్ హ్యాస్ బికమ్ వర్దీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఏదైతే మృత్యువు లేని స్థితికి యోగ్యత ఉందో అదొక్కటే. ద అరోమా అలోన్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే ఎలాగా ఒక పుష్పం యొక్క సుగంధం మాత్రమే, దట్ హ్యాస్ బీన్ మోన్ బై డెత్. అంటే MOWN, మోన్ అంటే చూడొకసారి, MOWN. ఎవరు ముందొస్తే రేపు వాళ్ళు ఫోన్ చేద్దాం ఇతరులకి, నాకు 5 గంటలకు గుర్తు లేకపోతే మీరు ఫోన్ చేయండి. ఒక్క సాటర్డే సండే తప్ప, అంటే అయిపోతుంది కనుక అది చెప్తున్నాను. MOWN, మోన్ చూద్దాం. ఒక్క నిమిషం లక్ష్మి చెప్తున్నాను. మోసిన